హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృతిక కటింగ్ అండ్ టిప్స్ ఛానల్. ఈరోజు వీడియోలో చింత చిగురుని ఎలా నీట్గా శుభ్రం చేసుకోవాలో ఈజీ ప్రాసెస్లో ఈ వీడియోలో చూసేద్దాం రండి. చింత చిగురు పప్పు కానీ చింత చిగురు మటన్ కానీ వండుకుంటాం కదండి. అలాంటప్పుడు ఆకుని డైరెక్ట్గా అయితే వేయకూడదు. ఇట్లా వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం ఆకుని తీసుకొని మన 2 అరచేతులతో ఇట్లా స్మాష్ చేయాలండి. అంటే ఇట్లా నలుపుతూ ఉంటే మనకి ఆకు అలాగే చిన్న చిన్న కొమ్మలు అనేవి ఉంటాయి కదా, అవి అనేది సపరేట్ అయిపోతాయి. చూసారా, వీడియోలో చూపిస్తున్న విధంగా చేస్తే చింత చిగురుని చక్కగా అయితే శుభ్రం చేసుకోవచ్చండి. చింత చిగురు అనేది చిగురు కొంచెం రెడ్గా అలాగే లైట్ గ్రీన్ కలర్లో ఉన్నది మాత్రమే తీసుకోవాలండి. డార్క్ గ్రీన్గా తీసుకున్నది అయితే అది ముదిరిపోయిన ఆకు కాబట్టి మనకి టేస్ట్ కూడా అయితే అంత బాగోదండి. చింత చిగురు శుభ్రం చేయడం చాలా ఈజీ అండి ప్రాసెస్ అయితే. నేనైతే ఈ ప్రాసెస్లో అయితే శుభ్రం చేస్తాను. మీరైతే ఏ ప్రాసెస్లో చేస్తారా కామెంట్ చేసేయండి. ఆకు మొత్తం శుభ్రం చేసిన తర్వాత ఇలా చిన్న చిన్న కాడలు అనేవి ఉంటాయి కదా, వాటిని అయితే పక్కకే సపరేట్ చేసుకోవాలి. ప్రాసెస్ అయితే చాలా ఈజీ అండి. మీలో ఎంతమందికి ఈ ప్రాసెస్ నచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అంటే వారికి షేర్ చేయండి. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేసిన వారు తప్పకుండా బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయకుండా మర్చిపోకండి. ఎందుకంటే బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల ప్రతి నోటిఫికేషన్ మన వీడియోస్ని మీకైతే వస్తాయి. అలాగే మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరొకరికి అయితే రిఫర్ అయితే చేస్తుందండి యూట్యూబ్ అనేది. ఏదైనా రెసిపీ ప్రాసెస్ కావాలన్నా టిప్ కావాలన్నా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.